సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రోగ్రాం ఇది. ఇందులో మనకి ప్రజలకి ఏమేమి కార్యక్రమాలు, ఏమేమి సదుపాయాలు అందుతున్నాయి అనేది, నిజంగా అందుతున్నాయా లేదా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నోట్ చేసుకోవడం, వీటన్నిటి మీద చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఏదో తూతు మంత్రంగా చేయటం కూడా కాదు. సో అందరూ కంపల్సరీ ఈ మోపిదేవి మండలంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు బాట్లో కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఫోటో తీసి ఆ ఫోటోని ఈ మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడే రికార్డ్ అవుతుంది ఇది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుందని తెలుసుకోవటం, అది మెయిన్. దానికోసం ఇది చేస్తున్నారు. సో ఇంకా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెన్షన్. ఇంతకుముందు 3,000 వచ్చేది, ఒకేసారి 4,000 చేశారు. 4,000 చేయటమే కాదు, ఇందులో రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి. 2-3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఇంతకుముందు ఒక నెల రోజులు ఫస్ట్ తారీఖు ఇక్కడ లేకపోతే పేరెంట్స్, ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నా హైదరాబాద్లోనూ, విజయవాడలోనూ అట్లా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే పెన్షన్ క్యాన్సిల్ అయిపోయేది. సో ఈసారి అట్లా లేదు. 3 నెలలు తీసుకోపోయినా 3 నెలలు ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు. దాని ప్రధాన ఉద్దేశం, ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇటువంటి జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఎక్కడికక్కడ కట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ అటువంటి లేకుండా పారదర్శకంగా ఆ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అలాగే అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. సో జగన్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేదంటే, అది నువ్వు ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకడికే నువ్వు చదివించుకో అన్న టైప్లో ఒకడికే వేసేవాళ్ళు. సో అది ఇప్పుడు ఏంటంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇవ్వటం, మిగిలిన 2,000 స్కూల్లో క్లీనింగ్, మిగిలిన సదుపాయాలకి స్కూల్లో కేటాయించడం. ఆ డబ్బులు కూడా ఈ 13,000 వేసిన టైంలోనే ఆ ఖాతాలో జమ చేశారు. ఇంకా అట్లాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసరికి, జగన్ ప్రభుత్వంలో మనం చూసాం అభివృద్ధి అనేది ఏ రోజు మనకి లేదు. సో ఈ రోజు వచ్చేసరికి, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి, రోడ్లు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోడ్లు పడతా ఉన్నాయి. ఒక సంవత్సరం అయ్యేసరికి చాలా రోడ్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వచ్చినాయి. అలాగే ఈ పెద్ద హైవేలు, ఇప్పుడు మనకి విజయవాడకి, హైదరాబాద్కి తక్కువ టైంలో మనం చేరుకోగలిగితే, మన వస్తువుల్ని అక్కడ అమ్ముకోవడానికి కానీ, మన ధాన్యాలను అక్కడ సరుకుల్ని, కూరగాయలని వీటిని అమ్ముకోవడానికి కానీ మనకి మంచి అవకాశాలు కల్పిస్తుంది. అది ఇండైరెక్ట్గా ఈ ప్రాంత ప్రజలకి బెనిఫిట్ అవుతుందని తెలియజేస్తుంది.